సార్ మాకు అర్జున్ రెడ్డి సార్ ఇక్కడ ఇంత సపోర్ట్ ఇవ్వడం అనేది ముందు నుంచి జరుగుతుంది. ఒయాసిస్ సంస్థ మనకి వరంగల్లో స్థాపించడం 2017లో స్టార్ట్ అయింది. 7 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేసుకొని ఇవాళ నేను క్యాంప్కి వచ్చే ముందు సార్కి ఫస్ట్ రుణపడి ఉంటాము. ఎందుకు అని అంటే మాకు 2017 నుంచి 375 మంది వచ్చారు మైబార్ నుంచి. అందులో 150 పైన మనకు ఐఎఫ్ జరిగినాయి. అందులో 60% కంటే ఎక్కువ మంది కన్సీవ్ అయ్యారు. అందులో మా పేషెంట్స్ ఇవాళ కొంతమంది బేబీస్ని తీసుకొని కూడా రావడం జరిగింది. నేను వస్తున్నానని తెలిసి వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో రావడం జరిగింది. సంతాన లేమి అనే సమస్య ఎక్కువ అవుతుంది డే బై డే. ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టయితే మనకి హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక పెద్ద మహోత్సవం జరిపారు. అంటే దైవికంగా ఉండాలి, ప్లస్ మనకి ఏంటంటే క్లినికల్గా కూడా సైంటిఫిక్గా అప్డేట్ అయిన ప్లేసెస్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకి ఇప్పుడు హైదరాబాదు, ఖమ్మము, వరంగల్ అన్ని కొద్ది దూరంలో ఉన్నాయి. కానీ ఎందుకు వరంగల్ రావాలి అని అంటే హైదరాబాద్ తర్వాత మనకి వరంగల్ అనేది 2వ మహానగరం మన తెలంగాణలో. సో వరంగల్ ప్లేస్కి 7 years బ్యాకే మనము ఇట్లాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నిటిని తీసుకొచ్చాము. ఐవీఎఫ్తో పాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ రికరెంట్గా గర్భవతులకి అంటే గర్భస్రావం జరగడము, గర్భసంచిలో గడ్డలు ఉండడము, వాపులు ఉండడము, ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనకి డాక్టర్ నరసింహారెడ్డి సార్ వరంగల్లో నాతో పాటు ఆయన ఉండడం అనేది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అంటే లాప్రోస్కోపీస్, హిస్ట్రోస్కోపీస్ ఇవన్నీ కూడా మేము ఇద్దరం కలిసి చేయడం జరుగుతుంది. కేసెస్లో అంతా బాగా అనిపిస్తుంది, కానీ ప్రెగ్నెన్సీస్ రావు. అంటే గర్భసంచిలో టైమింగ్ ఏ టైంలో పెడితే మనకి పిండం అతుకుతుందో మనకు తెలియాలి. అంటే ఎండోమెట్రియల్ రెసిస్టివిటీ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇలా మనకి ప్రతి లెవెల్లో ఉంది. ఎగ్, స్పర్మ్, యూట్రస్ ప్లస్ పిండం అతికాక ఉంటాయి. మేడం మాకు ఇదే జరిగింది, మళ్ళీ ఇదే ఎందుకు జరుగుతుంది అనే డౌట్స్ ఏవైతే ఉంటాయో మనం తయారీ నుంచి మొదలు పెట్టాలి. అంటే ఒక పేషెంట్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు డైట్, వాళ్ళ ఎక్సర్సైజ్, వాళ్ళ బాడీ, వాళ్ళ మానసిక స్టేట్, అంటే మీరు మనసుతో ఎంతైతే ప్రశాంతంగా ఉంటారో. ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయి మీకు చాలా మందికి. సో మేము వీలైనంత లో అఫోర్డబుల్ ప్యాకేజెస్లో కంప్లీట్గా ఫ్రీగా చేయలేము డెఫినెట్గా. కాకపోతే మీ స్తోమతకు తగ్గట్టు మేము ఏ విధంగానైనా హెల్ప్ చేయడానికి మేము ఇంత దూరం మేము క్యాంప్కి రావడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీఎం, అంటే ఇన్విట్రో మెచ్యురేషన్ అనేది ఒక రీసెంట్ పద్ధతి. అంటే శరీరంలో ఆడవాళ్ళకి ఎగ్స్ పెంచి బయటికి తీసి భర్తకలంతో మనం కలిపి చేసే ట్రీట్మెంట్ ఇస్ ఐవీఎఫ్. అది అందరికీ తెలుసు. బట్ ఐవీఎం అంటే ఏంటంటే కొన్ని కారణాల వల్ల మనం ఇంజెక్షన్స్ ఇవ్వలేము. అంటే ఇప్పుడు క్యాన్సర్ బాధితులు వస్తారు మా దగ్గరికి, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వలేము. బాగా లావు ఉంటారు, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే రెస్పాన్స్ రాదు, లేదా ఇంజెక్షన్స్ ద్వారానే ఎగ్ క్వాలిటీ అనేది అప్పుడప్పుడు సరిగ్గా ఉండదు. సో ఇలాంటి వాళ్ళలో వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ పీరియడ్ వచ్చాక 2వ రోజు 3వ రోజు మనము వాళ్ళ ఎగ్స్ని అలాగే తీసుకొని ఏ డ్రగ్స్ లేకుండా డ్రగ్ ఫ్రీ ట్రీట్మెంట్ మనం గుడ్లను తీసి ల్యాబ్లో వాటికి కావాల్సిన పోషకాహారాలు ఏవైతే ఉంటాయో, మన శరీరంలో లోపాలు ఉన్నాయో వాటన్నిటిని ల్యాబ్లో కరెక్ట్ చేసి అలా మెచ్యూర్ అయిన ఎగ్స్కి భర్త కణంతో కలిపి పిండం తయారు చేయడం అనేది రీసెంట్ మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఇలాంటి బేబీ 1989లో ఫస్ట్ వరల్డ్లో పుట్టింది. మనకి రీసెంట్గా మన ఇండియాలో ఈ ట్రీట్మెంట్ ద్వారా 2022లో ఒయాసిస్ సంస్థ ద్వారానే జన్మించడం జరిగింది. అది మన వరంగల్ పేషెంట్ అవ్వడం అనేది మాకు చాలా గర్వకారణము. సో పీసీఓడి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం 3 months 6 months మీరు ట్రై చేయండి అమ్మా, విసుగు చెందకండి. మీకు ఐవీఎం ట్రీట్మెంట్ మీకు చాలా తక్కువ ధరలో అవైలబుల్ ఉంటుంది. 3 నెలలు ఇక్కడ 3 నెలలు అక్కడ చూసి పాపము ఆపేస్తారు. అలా చేయకండి. ఒక్కసారి ఒయాసిస్ విజిట్ చేయండి. మీరు మా దగ్గర ఆ ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అందరు వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోండి ఆపర్చునిటీస్. మేము త్వరగా ఇవాళ క్యాంపును క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాము. కొంచెం లేట్ అయినా ఓపిక పట్టండి. పెద్ద దేశంతో సార్ మాకు అర్జున్ రెడ్డి సార్ ఇక్కడ ఇంత సపోర్ట్ ఇవ్వడం అనేది ముందు నుంచి జరుగుతుంది. ఒయాసిస్ సంస్థ మనకి వరంగల్లో స్థాపించడం 2017లో స్టార్ట్ అయింది. 7 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేసుకొని ఇవాళ నేను క్యాంప్కి వచ్చే ముందు సార్కి ఫస్ట్ రుణపడి ఉంటాము. ఎందుకు అని అంటే మాకు 2017 నుంచి 375 మంది వచ్చారు మైబార్ నుంచి. అందులో 150 పైన మనకి ఐఎఫ్ జరిగినాయి. అందులో 60% కంటే ఎక్కువ మంది కన్సీవ్ అయ్యారు. అందులో